ఒకవేళ మీకు వరుస ప్రోగ్రాలు ఉంటాం మానేస్తారేమో పాడాలని తప్పనిసరిగా కోరాడు తల్లి. కానీ బాబు వస్తాడన్నా మరి రాలేదు పాపం. అయితే మీ అందరికి ఒక్క మాట చెప్తున్నాను, చెప్పండి. నేను పాడతానన్న కీర్తన ఏమిటనుకుంటున్నారా తల్లులారా? ఆలమ్మ తాలూకుడు కూతురు అమ్మాయికి ఎవరు మాట్లాడకూడదు. ఆలమ్మ తాలూకుడు కూతురు అరివేలు మంగతాయారమ్మ. అరివేలు మంగతాయాన్ని తండ్రి ఆలమ్మ తాలూకుడు అరిచేతిలో పెట్టి పెంచుకున్నాడట. అవునండి. అంత ప్రేమగా పెంచుకున్న కూతురు మంగరాజుని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపించి ఆ గారాల కూతురు గచ్చుల మంగతాయారిని పుట్టింటి నుంచి అత్తవారింటికి అప్పగింతలు పంపుతున్నాడట. పంపేటప్పుడు ఎలాంటి మాటలు చెప్పి పంపుతున్నాడో వింటారా తల్లి? పాడినమ్మా, నేను పాడబోయే 4 ముక్కలు మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి. పెళ్లి కాని పాపలు చాలా మంది ఉన్నారు. పెళ్ళయ్యి అత్తింటికి వచ్చిన కోడళ్ళు ఉంటారు. మీ అందరికీ చెప్తున్నాను, నేను పాడటం అయిపోయాక మనస్ఫూర్తిగా నచ్చితే నచ్చిందని చెప్పండి. నచ్చలేదనుకో అగో రాంబాబు గారిని గుమ్మంకాడ కొబ్బరికాయ ఎట్టమన్నాను, ఆ కొబ్బరికాయ తెచ్చి నన్ను ఎత్తిరేసి కొట్టే చేపవాణి. పాడనా తల్లి? పాడమంటారా? అమ్మా కూతురా, చిన్నప్పటి నుంచి నా పుట్టింట పేరు కాదు తల్లి, నా నట్టింట నీ సిట్టడుగు లేసావమ్మా. నేను తెచ్చి పెట్టుకున్న లక్క పిడతలతో ఆడుకున్నావా తల్లి? నీటితో అత్తవారింటికి వెళ్ళిపోతున్నావా మంగరాజు? ఇల్లే నువ్వు వెళుతున్నావు గాని ఈ తండ్రి చెప్పే మాటలు ఆలకిస్తావా కూతురా? అలాగని బొలబొల కన్నీరు మున్నీరు కారుస్తా ఆ గారాల కూతురు గచ్చులు మంగతాయారిని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపలేక బలబల కన్నీరు మున్నీరు కారుస్తా ఆ కూతురికి ఎలాంటి మాటలు చెప్పి అత్తవారింటికి పంపుతున్నాడు వినండి తల్లి. అమ్మా కూతురా, చిన్నహరి చిట్టి నువ్వు వెళుతున్నావు గాని నీ తండ్రిని చూసినట్టే నీ మామగారిని చూసుకోవాలమ్మా. నీ తల్లిని చూసినట్టే నీ అత్తగారిని చూసుకోవాలి తల్లి. మంగరాజు, అత్తవారింటికి వెళ్ళిపోతున్నావా తల్లి? అమ్మా కూతురా, నీ అన్నల్ని చూసి చూసినట్టే నీ బావగారిని చూసుకోవాలమ్మా. నీ బుల్లి తమ్ముళ్ళు చూసినట్టే నీ మరుదుల్ని చూసుకోవాలి తల్లి. అమ్మా మంగరాజు, ఈ తండ్రి ఎలాంటి మాటలు చెప్పి పంపుతున్నాడని కన్నీరు పెడుతున్నావా తల్లి? పుట్టింటి నుంచి వెళ్ళిన అత్తింటి కోడలు అట్లాగే మసులుకోవాలి కూతురా. అమ్మా 10 మంది ఉన్నాక
మందిలోకి వచ్చి పెదివిప్పకూడదమ్మా. నీ నోట ఒక్క మాట వస్తే 10 మాటలు పుడతాయి తల్లి. మాటలు విని పరాయించే శక్తి నీకు లేదు తల్లి. ఏనాడు 10 మందిలోకి వచ్చి పెదివిప్పకమ్మా. అమ్మా మంగరాజు నా తల్లి నట్టెంత రాసు అత్తవారింటిలో నట్టింట పడి ఉన్న రోకలి పొరపాటును కూడా దాటకూడదు తల్లి. అత్తవారింటిలో నట్టింట పడి ఉన్న రోకల కానీ నువ్వు దాటితే ఈ దంపాబుచ్చిన లక్ష్మీదేవి తొట్టిదారి నిలిపోతుంది తల్లి. ఏనాడు కూడా లక్ష్మీదేవి నీ ఇంట నిలవదు తల్లి. ఏనాడు కూడా నట్టింట రోకల దాటకమ్మా. అమ్మా మంగరాజు ఈ మాట నీకు ఎలా చెప్పాలో నా నోట రావటం లేదు తల్లి. అయినా కానీ చెప్పే నిన్ను అత్తవారింటికి పంపుతానమ్మా. అమ్మా నీకు వెళ్ళగానే చేసినా పర్లేదు తల్లి. రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వేళ కాని వేళల్లో భోజనం చెయ్యకూడదమ్మా. ఒకవేళ అలా ఏళ్ల తప్పిన ఆకళ్ళ కాని నీకు వేస్తే నీ తల్లి ఇసుదేవిని నువ్వు మదిలో తెలుసుకో తల్లి. నీకు తిన్నట్టు తేలిపే చేస్తాయమ్మా. చూసారా తల్లులారా, తిరుమల వెంకటేశ్వర స్వామి కోరినన్ని లక్షలు కట్నం ఇచ్చాడు తండ్రి ఆలమ్మదారకుడు. కోరినంత నల్ల బంగారం ఇచ్చి పంపుతున్నాడు గజ్జుల మంగ తాయారని. ఈ తల్లి అంటే అశామిషా తల్లి కాదు తల్లి. పక్కన 10,000 సుక్కలున్న తల్లి. నొట్టన పలసీరు బొట్టు ఉంది. అరుకాలున తామర పద్మాలున్న తల్లి. ఈ తల్లి ఎక్కడుంటే అక్కడ శ్రీలక్ష్మి సిరియాడుతుంటదమ్మా. మహాలక్ష్మి మాట్లాడుతుంటది తల్లి. అంత ప్రేమగా పెంచుకున్న కూతురు మంగరాజుని ఆకలిస్తే అన్నమే గడుగుతంటున్నాడు తల్లులారా. ఆనాడు తండ్రి ఆలమదారకుడు కాబట్టి ఆ కూతురు మంగరాజుకి మంచి మంచి మాటలు చెప్పి అత్తవారింటికి అప్పగింతొలగిస్తున్నాడమ్మా. అమ్మా ఇంకా 2 మాటలున్నాయి చెప్పమంటావా తల్లి? నీకు అలాగనే నా ఇంటికాడ పట్టు పరుపులేసి పడుకోబెట్టి పెంచుకున్నాను కదా అని రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత వేళ కాని వేళల్లో నిద్ర కాని వస్తే గబగబా వెళ్ళి పట్టి మంచం ఎక్కి పడుకోకూడదు తల్లి. నట్టింట నీ పైట కొంగు సాపి పడుకోవమ్మా. నీ అత్తమామలు చూసి ఆనందిస్తారే కూతురా. చూసారా తల్లి, బంగారపు పట్టు పరుపులేసి పెంచుకున్నాడు కూతురు మంగరాజుని. కటికి నేల మీద పడుకోమని చెప్పి పంపుతున్నాడమ్మా. అమ్మా ఇంకా 2 మాటలున్నాయి చెప్తాను విను తల్లి. నీ పాదాలున్న కాడే అత్తింటి కోడలైనా సరే బావగారులు పక్కంపా నడిచెళ్ళేటప్పుడు చాలా మెలుకుగా ఉండాలి తల్లి. బావగారులు పక్కంపా నడిచెళ్ళేటప్పుడు
పొరపాటును కూడా నీ బయట సింగు చేసరకూడదమ్మా. అవును. లోకులంటి ప్రజలు కాకిలంటోళ్ళు తల్లి నీకు నీలాపు నిందలు చేస్తారమ్మా. నిందలు భరించే శక్తి నీ దగ్గర లేదు తల్లి. అవునమ్మా. నువ్వు ఒక్క కన్నీరు పట్టు నేల రాచినా చూసి తట్టుకునే శక్తి తండ్రి గుండెకు లేదమ్మా. బావగారులు పక్కం పాయలు లేదప్పుడు మెలకుగా ఉండు తల్లి. అవునమ్మా. అమ్మా నంగరాజు చివరిగా ఒకే ఒక్క ముక్క చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి తల్లి. అమ్మా తూకుగే ఏమర్థమైందమ్మా? చివరిగా పాడిన ముక్క ఏంటది? మీరెవళ్ళో చెప్పకండి అమ్మ, పెద్దవాళ్ళు ఎవరో చెప్పాలి. ఏళ్ళ గురించి పాడుతున్నాను, అది చెప్పాలి. ఎంతో బాగానే ఉంది కానీ రాంగుగా అయింది. మళ్ళా పాడుతున్నా నేనండి. అది తల్లి ఊపనామా అన్నాటో ఊపుతున్నారు. ఇలాంటి అర్థమా వీళ్ళకి? వీళ్ళకి ఎలాంటి అర్థమైతే ఎరుగుదా? చెప్పండి. నేను కార్తీక దీపం ఎక్కడి దాకా వచ్చి అయిపోయింది. ఇలాగ మా బాగా వచ్చేసాడు బాబా. ఇలాంటివి అయితే బాగా జ్ఞాపకం ఉంటారా బాబా? చెప్తున్నానండి తల్లి. అవును. పొద్దు కూగే సమయంలోని, అవును, సూర్యుడికి అస్తమించే సమయంలోని గడప మూల కూర్చోకూడదు తల్లి. అవునమ్మా. అర్థమైందిరా? అలా పొద్దు కూగే సమయంలోని గడప మూల కూకుంటే అది మన పుట్టింటికి అత్తింటికి క్షేమము కాదు తల్లి. అవునమ్మా. నేను తారంపా వచ్చేటప్పుడు సూర్యుడు అస్తమించేటప్పుడు రోడ్ రోడ్న బిల్డింగ్లు కూడా చూస్తుంటాను తల్లి. ఒక ఇంటికాడ ఒక మహాతల్లి గడప మూల కూర్చొని చెయ్యి నెత్తి మీదలా పెడతాయి. ఆ కొంప శూన్యమైపోతుందో తల్లి. ఆడది చెయ్యకూడని పనులు ఎన్నో ఉన్నాయమ్మా. ఒక్క మాట చెప్తున్నాను, ఆలకించండి తల్లి. చెప్పండి. ఒక్కొక్క ఆవిడి ఎదటి వాడితో మాట్లాడుతా బొటక నీళ్ళలా నేల పెట్టి గీస్తుంటది. అవును. ఆ సంసారం కూడా ఎచ్చిలో ఉండదు తల్లి. అవునండి. అలా ఆడదాన్ని బొటక నీళ్ళు నేల మీద ఎప్పుడు కూడా గీయకూడదు. అందుచేత మీ అందరికీ మనవి చేస్తున్నాను తల్లి. చెప్పండి. అత్తమామలంటే కన్న తల్లిదండ్రులాగా చూసుకున్న తల్లి సంసారం 3 పువ్వులు 6 కాయల కింద ఎలుగుపోతుంది తల్లి. అవునండి. ఒకవేళ అత్తమామలు ఏదన్నా కోపంతో నిన్నొక్క మాట అన్నా బుర్ర నువ్వు కిందకు దింపుకుని నీ పని నువ్వు చేసుకుంటే అన్న ఆవిడే ప్రత్యక్షపడుతుంది తల్లి. అవును. తిరిగి నువ్వు ఒక్క మాట కాళ్ళనేసి వాళ్ళ కన్నీరు బొట్టు కారిపించావా నీ సంసారం ఏనాడు ఎచ్చులో ఉండదు తల్లి. అవును. అత్తమామలు నిన్నొక్క మాట అన్నా ఒరుగుపోయేదేమీ లేదు తల్లి. అవునండి. అందుచేత నేను చెప్పిన ఈ 4 మాటలు మీరు మొదలు పెట్టుకుని ఇవాళ రేపో అత్తవారింటికి వెళ్దాక రెడీగా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ బుర్రలో కేవలంగా ఊపలేదు. అవును. ఏంటి ఏమవుతామ్మ ఇవి నీకు? ఈవిడి అక్క మా దుర్గక్కకి ఇంతకంటే మంచి గురువు ఎక్కడ దొరకలేదేమో. పని నుంచి మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చాడు, పని కట్టుకు తీసుకొచ్చారు. అంత కాదు ఇంత కాదు ఏదో తెగ పాడేస్తాడు, మంచి పాటలు పాడతాడన్నారు. ఎంత పొట్టో తీసుకుని పొట్టుపురం కాలకుతున్నాడు. ఇదేంటి ఇలాంటి మాటలు ఇలాంటి పాటలు పాడుతున్నాడు. ఇంతకా మా అమ్మ నా రేపు పోయి అంత కట్నం ఇచ్చి అత్తోరింటికి సాగనంతా రెడీగా ఉన్నారు. అత్తోరింటికి వెళ్ళాకనే మా పావసాత పెద్దది ఎల్సిడి టీవీ కొనిపించుకుని రిమోట్ చేతిలో పట్టుకుని మొగల రేఖలు నాటికి దొరుకుతుంటే మా ఎత్తగానే పకోడీలు వేసి పెడతా అనుకున్నారు. ఈడెవర్రా బాబు కొద్దేసిన గుమ్మిడికాయలాగా అత్తగానే మాగానే ఒకసారి ఎత్తుకు తిప్పాలంటున్నాడు. ఆకలి ఎత్తే అన్నం తినొద్దంటున్నాడు. ఎదురొత్తేనేమో పెట్టి మంచం ఇక పడుకోవద్దు అంటున్నాడు. ఇలాంటి గురువుని తీసుకొచ్చేవేంటి అక్కను మనసులో తిట్టుకున్నారమ్మా. నిజంగా తిట్టుకోరు కానీ బంగారం నేనేదో యాలకులు వాడుతున్నా మిమ్మల్ని చూస్తా కానీ అయితేనమ్మా ఈ పాట ఏ కథలోని లేదు తల్లి. అవునండి. నేను ప్రతి సంవత్సరం కూడా వర్షాపట్నం నన్ను తీసుకెళ్తారు తల్లి. చెంబలపూడి దాకా వెళ్తాను. ఒక 15 రోజుల కంటే ఎక్కువగా ఉండలేను అక్కడ. ఏం చేతంటే నాకంటే ఆ తల్లి చక్కటి కంఠాన్ని ప్రసాదించింది.
అక్కడ శుద్ధ వాటర్ తల్లి పిల్లలకి స్టూల్ తేడా వస్తాయని ఒక 15 రోజుల కంటే ఎక్కువ చేయకుండా వచ్చేస్తుంటాను. అయితే ఒక 25 సంవత్సరాల నుంచి నేను పాడి లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతో మంది తల్లిదండ్రులు వచ్చి నా దగ్గర బాధపడిన వాళ్ళు ఉన్నారు. అది ఏమిటంటే చెప్పండి. అయ్యా గురువు గారు, నాకు ఒక్క కొడుకండి, పెళ్ళయ్యి 3 మాసాలు అయ్యిందండి, అప్పుడే నా వాళ్ళ కొంగును ముడేసుకుని ఎక్కడికో తీసుకుపోద్దంటండి. మరి 3 మాసాలు ఈ కళ్యాణం చేసుకుని ఆ తల్లికి ఎంత ప్రేమ ఉంటే 9 మాసాలు మూసి కన్నా నాకెంత ప్రేమ ఉంటదయ్యా. అవునండి. అలాగని ఎంతో మంది బాధపడ్డ వాళ్ళు నా దగ్గర ఉన్నారు తల్లి. అవునండి. అప్పుడు దుర్గమ్మ తల్లికి నేను దండం పెట్టుకుని మనసులో అనుకున్నాను. ఒక్కసారి విశాఖపట్నం నుంచి తిరిగి వస్తుంటే రిజర్వేషన్ చేయించారు, మేము హాయిగా సీట్లో పడుకున్నాను. అవునండి. ఆ పడుకున్నప్పుడు ఇది ఆలోచించి ఆ తల్లి వచ్చి నా గుండెల మీద కూకుని 4 ముక్కలు చెప్పరా అన్నట్టు అనిపించి పాటకు మొదలు పెట్టాను తల్లి. ఈ పాట విని చాలా మంది మారారని కూడా నా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు. అవునండి.